డీడీ కిసాన్, మారుతున్న భారతదేశానికి గౌరవం. అయితే రైతు దేశానికి ఒక వెన్నెముక. ఉదయం నాడే వాళ్ళు పంట దగ్గరకు వెళ్ళి వాళ్ళ ఆశల కోసం అలాగే ఇంకా కళల కోసం మన కోసం వెళ్ళడం జరుగుతుంది, వాళ్ళకి ఎలాంటి స్వార్థం లేకుండా. నమస్కారం, మీరందరూ ఇప్పుడు చూస్తున్నారు కృషి మంత్రాలయం మరియు దూరదర్శన్ కిసాన్ యొక్క ఉమ్మడి ప్రదర్శన కృషి చౌపాల్. అయితే ఈరోజు నేను మీ అందరితో ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్దాము. మీ అందరికీ తెలుసు, ఈ షోలో మనం మాట్లాడతాము పంట గురించి, రైతుల గురించి, అలాగే విత్తనాల గురించి, ఆశల గురించి, కళల గురించి, అలాగే విజయాల గురించి, సంఘర్షణ, వర్ధిల్లడం, అలాగే ఉత్సాహం, అలాగే ఆశలతో కూడిన కష్టంతో కూడిన పోరాటం. అయితే ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ మాట్లాడడానికి మనము చేరుకున్నాము బీహార్ యొక్క రాజధాని పట్నా. అయితే ఈరోజు మనము చేరుకున్నాము భారతీయ కృషి అనుసంధాన్ పరిషత్ యొక్క పూర్వ అనుసంధాన్ ప్రాంగణంలో. అయితే ఈరోజు మనం మాట్లాడదాము రవి పంటల యొక్క ఉత్పత్తి, అభివృద్ధి, అలాగే తెగుల నిర్వహణ గురించి. అయితే ఇవన్నీ విషయాలు ఎక్స్క్లూజివ్ గా కేవలం ఈ షోలో మాత్రమే. కేవలం 50-55 నిమిషాలు మా కోసం రిజర్వ్ గా పెట్టండి. నేను ఎల్లప్పుడు చెప్తుంటాను, ఇక్కడ ఉన్నది ఎక్కడ ఉండదు. అయితే ఇప్పుడు ప్రారంభిద్దాము. ఈ షోని ప్రారంభించే ముందుగా ఒక రిపోర్ట్ ఉంటుంది. దీనివల్ల మీరు అన్ని విషయాలు తెలుసుకొని అలాగే చక్కగా అర్థం చేసుకుంటారు. దాని తర్వాత ఇంకొక చక్కనైన విషయం ఏంటంటే ప్రతి సెషన్ లో జోడించుంటారు. మీ ప్రశ్నలకు సరైన సమాధానాలు అందించడానికే ఇక్కడ ఉంటాము. మీరు రిమోట్ ని దూరంగా పెట్టి చూడండి. ప్రారంభమైంది. అయితే ఇప్పుడు ఈ షో పేరు వచ్చేసి కృషి చౌపాల్. అయితే ఇప్పుడు మనము ప్రారంభిద్దాం చప్పట్లతో. కృషిలో రవి పంటల యొక్క గొప్ప స్థానం ఉంటుంది. గోధుమలు, ఆవాలు రవి యొక్క ముఖ్యమైన పంటలు. అలాగే ఇంకా పప్పు, మొక్కజొన్న, శనగలు, టమాటా, మటర్ సేమ్ మరియు ఫ్రెంచ్ బీన్ కూడా రవి పంటలు. పంట ఏదైనా సరే దాంట్లో కీటకాలు రావడం సాధారణమే. కానీ దేశంలో విభిన్న కృషి సంస్థలు నిరంతరం ఈ విషయాల సమాచారాలు రైతుల వరకు చేరుస్తున్నారు. ఎలా రవి పంటల్లో తెగుల నిర్వహణ చేయాలనేసి. పట్నా స్థిత్ భారతీయ కృషి అనుసంధాన్ పరిషత్ యొక్క పూర్వీయ అనుసంధాన్ ప్రాంగణం కూడా ఈ దిశలో రైతుల యొక్క మార్గదర్శకత్వం అవుతుంది. గోధుమకి చెదపురుగులు నష్టాన్ని కలిగిస్తాయి. జడు యొక్క కోప్లా అవ్వడం, మొక్కలు వదిలిపోవడం, చనిపోయిన మొక్కలపై కొన్ని లక్షణాలు అనేవి ఉంటాయి. చెదపురుగుల వలన 25 నుండి 30% మృత్యు బారిన పడడం జరుగుతుంది. ఈ నిర్వహణ కోసం బువాయి కొన్ని రోజుల తర్వాత మట్టిలో క్లోరోఫైరిఫాస్ 3 లీటర్లు ప్రతి హెక్టర్లో ఉపయోగించాలి. గోధుమల్లో కీటకాల నిర్వహణ కోసం ఇమిడాక్లోప్రిడ్ ఉపయోగించాలి. అలాగే ఆవాల్లో ఏఫిన్ నిర్వహణ కోసం ఆవాల యొక్క మంచి రకం ఉపయోగించాలి. త్వరగా నాటాలి. కీటకాల జనసంఖ్య పర్యవేక్షణ మరియు నియంత్రణ కోసం పసుపు జాలిని ఉపయోగించండి. టమాటాల్లో వ్యాప్తి పెరగడంతో వేపగింజల రసం యొక్క 4% గోల్ 15 రోజుల లోపలనే ఉపయోగించాలి. సఫేద్ మక్కి కనిపిస్తే మీరు 1.5 మిల్లీలీటర్ ప్రతి లీటర్ లేదా ఇమిడాక్లోప్రిడ్ 1 మిల్లీలీటర్ ప్రతి లీటర్ గోల్ యొక్క ప్రతి లీటర్ నీళ్లతో స్ప్రే చేయండి. మటర్లో లాహి లేదా ఎఫిడ్ యొక్క నియంత్రణ కోసం ఒక మందు 2 మిల్లీలీటర్ ప్రతి లీటర్తో నీళ్లలో కలిపి స్ప్రే చేయాలి. మటర్ ఆకులు సాఫీగా ఉండడానికి కారణం దవా యొక్క గోల్ పత్తిపై ఆగదు. అందుకని గోల్లో సాబున్ లేదా సెంటోవేట్ 5 మిల్లీలీటర్ ప్రతి లీటర్ అనుసారంగా మీరు కలిపి స్ప్రే చేయాలి. లీఫ్ మైనర్ అంటే పత్రి సురందర్ నియంత్రణ కోసం ఫ్యూరాడాన్ 3G షేర్షన్ల 8-7 కిలోగ్రాం ప్రతి హెక్టర్ మట్టిలో ఉపయోగించాలి. ఫలి చెదక్పై నియంత్రణ కోసం జైవిక కీటనాశక్ డెల్తిన్ వీటి మందు 1 గ్రామ్ ప్రతి లీటర్ అనుసారంగా నీళ్లలో కలిపి స్ప్రే అనేది చేయాలి. ఈ విధంగా సరైన సమయానికి విశేషజ్ఞుల యొక్క సమాచారం తీసుకొని రవి పంటల కీట నియంత్రణ నుంచి రక్షిస్తారు.
అయితే మేము మీకు రిపోర్ట్ చూపించాము. ఈ రిపోర్ట్ చూసాక మీకు అన్ని విషయాలు తెలిసాయని అనుకుంటున్నాను. మనం మాట్లాడుతున్నాము రవి పంటల్లో ఉన్నత ఉత్పత్తి గురించి, అలాగే తోడుగా కీట నిర్వహణ గురించి. రెండిటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనతో పాటు ఈ ఫస్ట్ సెషన్ లో మనతో పాటు జోడించి ఉంటున్నారు. వీళ్ళని మీరు జాగ్రత్తగా గమనించండి. డాక్టర్ అనూప్ దాస్ గారు, భారతీయ కృషి అనుసంధాన్ పరిషత్ కపూర్ వ్యవస్థ పట్నా నుంచి. సార్ నమస్కారం. అలాగే ఇంకొకరు అరవింద్ చౌదరి గారు, ప్రథమ వైజ్ఞానికుడు, పాద ప్రజనన్ ఐసిఏఆర్ ఆర్సిఆర్ పట్నా నుంచి. అరవింద్ గారు స్వాగతం. అలాగే ఇంకొకరు రాకేష్ కుమార్ గారు, వైజ్ఞానికుడు, స్వస్థ విజ్ఞాన్ ఐసిఏఆర్ ఐసిఆర్ పట్నా నుంచి. డాక్టర్ రాజేష్ గారు స్వాగతం. ఇప్పుడు పరిచయం అయింది. పరిచయం తరువాత సమాచారాల కోసం మనం కొన్ని ప్రశ్నలు అడుగుదాము. మొదటగా డాక్టర్ అనూప్ మీ నుంచి ప్రారంభిద్దాం. సార్, భారత పూర్వ ప్రాంతాల్లో ఎలాంటి రవి పంటలున్నాయి ప్రముఖంగా నడిపియడానికి? అలాగే వీటి ముఖ్యత గురించి మీరు చాలా స్పష్టంగా తెలియజేయాలని కోరుతున్నాము. మీ ప్రశ్న కోసం ధన్యవాదాలు. ముందుగా భారతదేశం యొక్క పూర్వ ప్రాంతాల్లో అంటే ఒక విధంగా ఈ ప్రాంతాల్లో రబీ పంటల గురించి అంటే గోధుమ, దల్హన్, తిల్హన్, మక్కా మరియు కూరగాయల కోసం ప్రముఖమైనది. మరియు ఈ దేశంలో ఎరువుల భద్రతలో ఎక్కువ మనం ప్రారంభించము. అయితే దీంట్లో దాదాపుగా 40% వరకు గోధుమ ఉత్పత్తి మరియు 50% వరకు కూరగాయల ఉత్పత్తి ఈ పూర్వ ప్రాంతంలో అవుతుంది. మరియు రబీ కూరగాయల్లో అయితే ఆలు, అలాగే పత్తాగోబీ, ఫుల్గోబీ ప్రముఖమైనవి. అలాగే దేశంలో దాదాపుగా 1/4 అది దల్హన్ ఉత్పత్తి మన పూర్వ భారతం నుంచి అవుతుంది. బీహార్ గురించి మాట్లాడితే కనుక ఇంచుమించు 4 లక్షల హెక్టార్లో బీహార్లో దల్హన్ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. మరియు దాంట్లో దాదాపుగా 50% అదేంటంటే రవి దల్హన్. ఇలానే దాదాపుగా 1,01,000 హెక్టార్ అంటే మన బీహార్లో తిల్హన్ అవుతుంది. మరియు చాలా వరకు భాగం పప్పుది. అయితే ఒకటి ఏంటంటే మనం రవి పంట గురించి మాట్లాడితే కనుక అయితే రైతులకు అనుకూలత కోసం, అలాగే వాళ్ళకి పౌష్టిక సురక్ష కోసం చాలా ముఖ్యం. సరే, అయితే ఇప్పుడు మనతో అజయ్ గారు జోడించి ఉంటున్నారు. అజయ్ గారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. మేము ధాన్యాలు మరియు గోధుమ ఉత్పత్తి చేస్తుంటాము. నేనేం కోరుకుంటున్నానంటే ధాన్యం మరియు గోధుమల ఉత్పత్తి ఎక్కువ కావాలనేది. మీ ప్రశ్న కోసం ధన్యవాదాలు. ఇది మనందరికీ తెలిసే ఉంటుంది. ధన్యవాదాలు. చాలామంది రైతులు కాదు, కొంతమంది దీర్ఘకాలిక ధాన్యాలు పెట్టడం అనేది జరుగుతుంది. అలా దీర్ఘకాలిక ధాన్యాలు పెడితే ఏమవుతుందంటే గోధుమలు పెడితే ఆలస్యం అవుతాయి, బువాయి ఆలస్యం అవుతుంది. ఇది ఒక ముఖ్య కారణం. ఇంకో విషయం ఏమవుతుంది అంటే గోధుమలు పెట్టిన తర్వాత వేడి వాతావరణం వచ్చినప్పుడు అప్పుడు నీళ్ళ వ్యవస్థ అంటే సిచాయి వ్యవస్థ సరిగ్గా కానందున తర్వాత మార్చిలో ఉష్ణోగ్రత పెరిగితే అదే సమయంలో నీళ్లు తక్కువ, అలాగే ఉష్ణోగ్రత విపరీతంగా పెరగడం, దానివల్ల ఉత్పత్తి ధాన్యాలు, గోధుమలు తక్కువ కావడం జరుగుతుంది. దానికోసం ఏం చేయాలి? ఒక మంచి టెక్నిక్ ప్రారంభించాలి. అంటే ఒక విధంగా ఎలాగంటే జలంకి సంబంధించిన ఒక రకం అనేది ఉంది. అయితే ఈ సంస్థానానికి సంబంధించిన ధాన్యాల రకం ఉంది, సంశ్రయ. అలాగే ఇంకా సూకస ఇష్ను ఉంది. అలాగే ఇంకా గోధుమలు కూడా చాలా రకాలు ఏంటంటే వేడిని తక్కువ చేయడానికి ఉంటుంది. ఇలా చేసి దీంతో పాటు ధాన్యాల సిద్ధి బువాయి కూడా చేయవచ్చు. మరియు ధాన్యాలు కట్ చేసిన తర్వాత గోధుమల్ని మనం దున్ని పెడితే గనుక, అలాగే తోడుగా మనం పంటకు మిగిలిన వాటిని నిర్వహణ చేయడం ముఖ్యము. ధాన్యాలు, గోధుమల తర్వాత ఒకవేళ మనం గర్మా మూంగ్ బిన్ తీసుకుంటే దాని గోధుమలు, ధర్మా మూంగ్ బిన్, తోడుగా గోధుమల్లో శూన్య జుతాయితో బువాయి, మూంగ్ బిన్ యొక్క శూన్య జుతాయితో బువాయి. ఇలా చేసి 20-30% వరకు మనం ఈ సిస్టమ్ యొక్క ప్రొడక్టివిటీ ఉత్పత్తిని పెంచవచ్చు. డాక్టర్ అరవింద్ గారు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ అరవింద్ గారు, బడ్జెట్ గురించి మనం చూసాము. బడ్జెట్ కోసం చాలా ఉన్నాయి రైతుల కోసము. అంటే దల్హన్ ప్రాంతాల్లో ఆత్మనిర్భరత పెంచడానికి పప్పుల గురించి చాలా విషయాలు మాట్లాడాము. సరే, ఇవన్నీ ఎలా అవుతాయి? అయితే ఇప్పుడు ఉన్న ఏర్పాట్లు అయితే భారత్ సర్కార్ 1000 కోట్ల ఏర్పాటుతో దల్హన్ ఉత్పత్తిలో ఆగ్ నిర్భరత కోసం పెట్టడమైతే జరిగింది. సరేనా? అలాగే ఇంకా ప్రత్యేకంగా అర్హల్, అలాగే ఉడద్ మరియు మసూర్, ఈ 3 పంటల్లో అయితే గవర్నమెంట్ అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించింది. అయితే ఈ మూడింటిని బయట నుంచి అయితే ఎక్కువ అనేది దిగుమతి చేయాల్సి ఉంటుంది. అయితే వీటి ఏదైతే ప్రొవిజన్ అనేది ఉంటుందో అది ఈ పంటలలో రైతులు ఎవరైతే ఈ మూడిట్లో పంటలను పండించడం జరుగుతుందో
వాళ్లకు చక్కగా మద్దతు ధర పైన గ్యారెంటీ ఇస్తుంది భారత్ సర్కారు యొక్క 6 సంవత్సరాలు చేయవచ్చు ఎవరైనా రైతులు. అలాగే ఇంకోటి, నిల్వ సామర్థ్యం పెంచడానికి కూడా సర్కార్ చాలా చక్కగా చేయడం జరుగుతుంది. దానివల్ల నిల్వ సామర్థ్యం బాగా అవుతుంది. అయితే మీకు తెలిసే ఉంటుంది, రైతులకైతే అనిపిస్తుంది వాళ్ళకు షూర్డ్ ప్రైస్ లభిస్తుందని, ఉచిత మూల్యం లభిస్తుందని. దానివల్ల రైతులు ఈ పంటలోకి రావడం జరుగుతుంది. సరే, అయితే రైతులు గ్యారెంటీ కోరుకుంటారు. గ్యారెంటీ అయితే కొన్ని ఆశలతో రైతులు ఇప్పుడు జోడించుంటున్నారు. రామ్రీ పాండే గారు జోడించుంటున్నారు. ప్రధానమంత్రి ద్వారా 109 రకంతో వచ్చింది. దాంట్లో గోధుమ 2 పంటలున్నాయి. ఏంటి బీహార్లో నేను వాటిని పెట్టవచ్చా? డాక్టర్ అరవింద్, ధన్యవాదాలు పాండే గారు, మీరు చాలా బాగా అడిగారు. ఈసారి ప్రధానమంత్రి 2 రకాల గోధుమలు విడుదల చేయడం జరిగింది. అయితే ఆ 2 రకాలలో ఒకటి హెచ్ఐ 1665, ఇంకొకటి హెచ్ఐ 8840. ఈ 2 రకాలలో మహారాష్ట్ర, దాని తర్వాత కర్ణాటక మరియు తమిళనాడు యొక్క ఆ మైదాన ప్రాంతాల కోసం మంచిది. కొన్ని దాంట్లో అయితే పెట్టడానికి ఉండదు, మనం అప్పుడే పెట్టడానికి చెయ్యకూడదు. కానీ బీహార్ సర్కార్ ప్రొవిజన్ ఏదైతే ఉందో, అంటే దాదాపుగా 3 సంవత్సరాల పాటు విభిన్న స్థానాలపై పెట్టి మరియు ప్రారంభిక పరీక్ష చేసి చూసి ఒకవేళ ప్రారంభిక పరీక్షలో అద్భుతమా కాదా అని చూస్తారు. అయితే బీహార్ ప్రొవిజన్ దాని తర్వాత బీహార్ రైతుల కోసం కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది, ఏర్పాటు చేయడం జరుగుతుంది. సరే, అంటే ఈ ఆశలు నెరవేరుతాయి. అవుతుంది సరే. పరీక్ష తర్వాత. డాక్టర్ రాకేష్ గారు ఇప్పుడు మనతో జోడించుంటున్నారు. డాక్టర్ రాకేష్, పూర్వ భారతం గురించి మాట్లాడితే ధాన్యాలు, గోధుమలు, కూరగాయలు చాలా మంచి పంటలు అవ్వడం జరుగుతుంది. కానీ ఈ పంటల యొక్క వైవిధ్యం, వీటి గురించి తెలుసుకోవాలని ఉంది. ఎలా అవుతుంది, మరి ఎందుకు కావాలో, అలాగే ఎలాంటి లాభాలు? ధన్యవాదాలు, మీరు మంచి ప్రశ్న అడిగారు. ధాన్యాలు, గోధుమల పంట ప్రణాళి ఏదైతుందో వీటిలో మనం కొన్ని చేశాము, మరియు ఈ ప్రణాళిని మనం మార్చుకునే అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రణాళిని మనం మార్చుకోకపోతే దీంట్లో ఉండే ధాన్యాలు మరియు గోధుమలు మనకు అనుకూలంగా ఉండవు. మరియు అలాగే వీటిలో తగినంత పోషక తత్వాలు అనేవి అవసరం. మరియు అలాగే మట్టిలో ఉండే భూగర్భ జలం మొత్తం నాశనం కావడం జరుగుతుంది. అయితే ఇప్పటికైతే గోధుమల్లో, ధాన్యాల్లో ఏమి ఇబ్బందులు లేవు. అయితే విషయం ఏంటంటే ఆరోగ్య దృష్టి ఏంటిది అనేసి, ఇప్పుడు ఇది ఏంటంటే కదన్ ఫసల్, శ్రీ అన్ మినట్స్ అని పిలవడం జరుగుతుంది. అయితే ఒకటి మన లక్ష్యం ఏంటంటే అది ఇన్పుట్తో, అలాగే ఒక మంచి కాస్ట్తో. అలాగే ఇంకో పంట, ఒక ఉదాహరణ ఏంటి అంటే బాజ్రా, జోహార్, ఇంకా రాగి. మీరు చూస్తూనే ఉన్నారు, ధాన్యాలు, గోధుమల్లో మినిమం సపోర్ట్ ప్రైస్ గవర్నమెంట్ ఇస్తుంది. ఈ మిల్లెట్ పంటలకి చాలా బాగా లభిస్తుంది. ఇంకోటి ఉర్దువాజర్ డైవర్సిఫికేషన్. అయితే ఇదేంటంటే ఫుడ్కి సంబంధించిన ప్రాసెసింగ్ చేయడం జరుగుతుంది. ఉత్పత్తి రైతులకు చాలా మంచి లాభం అనేది కలుగుతుంది. ఈ విధంగా అనుకూలంగా అవుతుంది. సరే, మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. రైతుల గురించి మాట్లాడితే మహిళా రైతులు చాలా ముఖ్యము. ఈ రోజుల్లో మహిళల కోసం చాలా ముఖ్యం. సునీత గారు జోడించుంటున్నారు. సునీత గారు, మీకు స్వాగతం. మీరు ప్రశ్న అడగండి. ఆవాలు కట్ చేసిన తర్వాత అలాగే ఇంకా ఆలు ఏ పంట ఆపగలుగుతుంది? ధన్యవాదాలు, మీరు మంచి ప్రశ్న అనేది అడిగారు. మీరు చెప్పినట్టుగా ఆవాలు కట్ చేసిన తర్వాత జల్వాయు అనుకూలత దేంట్లో ఉంటుంది. అయితే నేనేం చెప్తానంటే మూంగ్లో, అంటే 55 నుండి 60 రోజుల్లో తయారవుతుంది. మీరు వీటిని పెట్టి 3 నుండి 4 నీళ్లు పోసినప్పుడు అప్పుడు చాలా చక్కగా మూంగ్ తయారవుతుంది. అలాగే తరువాత పంటలో ఎంతైతే పోషకతత్వాలు తక్కువ అవుతాయో ఈ మూంగ్ మీకు ఆ పంటలో నైట్రోజన్ని ఆధారంగా పెట్టుకొని మీరు మూంగ్ యొక్క 2-3 ఫలీలని తెంచిన తర్వాత మీరు మొత్తం బయోమాస్ కలిపిన తర్వాత భూమి మన పునఃశక్తిగా అవుతుంది, పెరుగుదల బాగా అవుతుంది. ఇంకో ఆప్షన్ ఏంటంటే డబ్బులు ఎక్కువ సంపాదించాలంటే, ఎందుకంటే ఇది మార్కెటింగ్ జమానా, మన దగ్గర వేవికార్న్ ఉంది. వేవికార్న్ యొక్క సరైన సమయం ఇదే. మన దగ్గర చాలా మంచి వెరైటీలు ఉన్నాయి, HM4 వగేరా. వీటిని పెట్టి 60-65 రోజుల తర్వాత అప్పుడు మీరు మార్కెట్లో వేవికార్న్ ని చూడండి. 1 కేజీ 2 నుండి 250 కేజీ. నిజంగా ఇది రైతుల కోసం చాలా మంచి లాభము అని చెప్పవచ్చు. సరే, డాక్టర్ గారు చెప్పినట్టుగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కానీ డాక్టర్ అనూప్, నేను మీతో పాటు వస్తాను. ధాన్యాలు అనేవి చాలా సమస్యలు అనేవి తెచ్చిపెట్టడం జరుగుతుంది. వాటి నుంచి చక్కని పరిష్కారం ఎలా, అలాగే ఇది కూడా తెలియజేయండి. ఏ రవి పంటలు వీటిలో అప్రోప్రియేట్ అంటే తగినది. అయితే ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే
వర్షాధారిత పంట ఏవైతే చేస్తామో ధాన్యాల తర్వాత భూమి ఖాళీగా ఎందుకుంటుంది? ధాన్యాలు కట్ చేసిన తర్వాత భూమిలో తేమ తక్కువ ఉంటుంది. అలాగే సిచాయి వ్యవస్థ కాదు. అలాగే ఇంకా కొన్ని కారణాలు ఉంటాయి. నేను ఖచ్చితంగా ఒక విషయం చెప్తాను వచ్చే సమయంలో. అంటే నేను చెప్పినట్టుగా తిల్హన్ వేరే దేశం నుండి తేయడం. అయితే మనం దల్హన్ మరియు తిల్హన్ సంరక్షితమైన పంట చేసి కృషి చేస్తే, మంచి పెరుగుదల చేస్తే ఇంచుమించుగా 5 నుండి 7 మిలియన్ టన్ మనకి దల్హన్ మరియు తిల్హన్ ఉత్పత్తి ఆ స్థలం నుంచి అవుతుంది. మరియు మన దేశం యొక్క తిల్హన్ రిక్వైర్మెంట్ చాలా చక్కగా అవ్వడం జరుగుతుంది. బాగా తెలియజేశారు. సరే డాక్టర్ అరవింద్, ఇప్పుడు మీతో పాటు సార్ దల్హన్ గురించి, అలాగే గోధుమల గురించి, అలాగే పూర్వ భారతం గురించి, అయితే పంటల కోసం ఎలాంటి ఆశలు అనేవి ఉంటాయో వాటి గురించి మీరు తెలియజేయండి. పంటల్లో చూస్తే గనక గోధుమ, దల్హన్ పంట అలాగే తిల్హన్ పంట ఉంది, ప్రత్యేకంగా రబీ సీజన్లో. అయితే ఇవన్నీ పంటలు రైతులు పెంచడం జరుగుతుంది. అలాగే ఇంకా రబీ సీజన్లో చాలా అంటే చాలా చక్కగా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రాకృతిక వనరులు అంటే మట్టి, జలం, అలాగే వాయువు అంటే ఎలా సంరక్షితం అనేది చేయాలి? 3 సెకండ్లో సమాధానం సార్. అయితే ట్రెడిషనల్ కన్వెన్షనల్గా రైతులు ధాన్యాలను దున్నడం కొదై తర్వాత చేయడం జరుగుతుంది. అంటే దాంట్లో కొంత మోడిఫికేషన్ చేయడం జరుగుతుంది. తక్కువ ధాన్యాలు వేయండి. తర్వాత మీరు గోధుమల యొక్క ధాన్యాల యొక్క 30% అవశేషాలు యొక్క G0 విధితో చేయండి. తర్వాత క్లైమటేజియన్ వెరైటీ వాటిని కూడా పెట్టండి. తర్వాత మీ దగ్గర ఏదైతే విండో మిగిలి ఉంటుందో, ఎందుకంటే మా దగ్గర పంటతనాన్ని పెంచడానికి మేము మూంగ్ అయితే 50 నుండి 55 వెరైటీ యొక్క అది కూడా 0 విధితో పెట్టడం జరుగుతుంది. మరియు 1-2 పల్లి తెంచిన తర్వాత మొత్తం మట్టిలో కలపాలి. దానివల్ల అది కన్వెన్షనల్ ఫార్మర్ 5 నుండి 8 టన్ పర్ హెక్టర్ ప్రతి హెక్టర్ హార్వెస్ట్ చేయడం, దానివల్ల 12 నుండి 15 టన్ ప్రతి హెక్టర్ చేయవచ్చు. మరియు ఎక్కువ కాలంగా మనము రిసోర్స్ ఆప్టిమైజ్ చేయవచ్చు. ఇలా చేస్తే రైతులకు అనుకూలంగా అవుతుంది. సరే సార్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం ప్రారంభిద్దాం. నాకు తెలుసు మీ మనసులో చాలా ప్రశ్నలు ఉన్నాయి. అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ కార్యక్రమంలో దొరుకుతాయి. కొద్ది సమయం కోసం వేచి ఉండాలి. నేను తిరిగి మళ్ళీ వస్తాను సెషన్ ని ప్రారంభించడానికి. అందరూ చప్పట్లు. బ్రేక్ తర్వాత మీకు స్వాగతం. ఈ కృషి చౌపాల్ని. ఈ సెషన్ లో మనం మాట్లాడదాము రవి పంటల్లో కీట నిర్వహణ గురించి. వీటి గురించి నేను చెప్పేది కాదు, నాతో పాటు కొంతమంది ఉన్నారు. నేను ఒక్కొక్కరిని పరిచయం చేస్తాను. మనతో పాటు ఉన్నారు డాక్టర్ మొహమ్మద్ మనుగుడ్లా సార్, ప్రధాన వైజ్ఞానికుడు కీట్ విజ్ఞాన్, అటారీ పట్నా నుంచి. మీకు స్వాగతం సార్. నమస్కారం. ఈ చర్చలో ఇంకొకరు పాల్గొంటున్నారు డాక్టర్ జయపాల్ చౌదరి, వరిష్ఠ వైజ్ఞానికుడు, ICAR RCR జోడించి. సార్ మీకు స్వాగతం. నమస్కారం. అలాగే ఇంకోటి జోడించి ఉంటున్నారు డాక్టర్ రామ్ కేవల్ సార్, మొక్కల సంరక్షణ కోసం కృషి విజ్ఞాన్ ప్రాంతం నుంచి. డాక్టర్ రామ్ కేవల్, మీకు స్వాగతం సార్. సార్ మీతో పాటు ప్రారంభిస్తాను. అయితే సార్ మొదటగా ఏం తెలుసుకోవాలని ఉందంటే అది నిల్వ సమయం గురించి. తృణధాన్యాల్లో ఎక్కువ కీటకాలు వస్తాయి. వాటి గురించి చాలా నష్టాన్ని రైతులు ఎదుర్కొంటుంటారు. ఈ నష్టం గురించి బయటపడడానికి తెలియజేయండి. కొన్నిసార్లు నిల్వ చేసే కీటకాలు ఉంటాయి. అంటే మీ పంట నుంచి గోడౌన్ వరకు లేదా ఇంకా నిల్వ చేసే ప్రాంతం వరకు ట్రాన్స్పోర్టేషన్ సమయంలో తృణధాన్యాలతో పాటు వస్తాయి. మరియు కొన్ని కీటకాలు మీ నిల్వ ప్రాంతాల్లో పాత తృణధాన్యాల సంరక్షితంగా వేటినైతే నిల్వ చేయడం జరుగుతుందో అక్కడి నుండి వాటికి మూలం లభిస్తుంది. అయితే దీనికోసం ముఖ్యమైనది ఏంటంటే మీరు మీ తృణధాన్యాలని చాలా చక్కగా కట్ చేసి శుభ్రం చేసిన తర్వాత దాంట్లో తేమ, అంటే తృణధాన్యాల తేమ, వాటిని 10 నుండి 15% ఎండలో ఎండబెట్టి, అంటే దానిలో 10 నుండి 15% కన్నా ఎక్కువ తేమ ఉండకూడదు. ఇది ముఖ్యమైన విషయం. ఇంకో విషయం ఏంటంటే నిల్వ చేసే బ్యాగ్ ఏదైతే ఉంటుందో అది కొత్తదై ఉండాలి. ఒకవేళ పాత బ్యాగ్ని, సంరక్షిత బ్యాగ్ని ప్రయోగించాలంటే వాటిని చాలా బాగా శుభ్రం చేసి అలాగే ట్రీట్మెంట్ చేసి సైడ్కి ఆరబెట్టి ఉపయోగించాలి. తర్వాత నిల్వ చేసే స్థలంలో చాలా బాగా శుభ్రంగా చేయాలి. ఇలా శుభ్రంగా చేసుకోవడం ముఖ్యం. కీటకాలు రాకుండా శుభ్రం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇది గుర్తుపెట్టుకోండి. మన నిల్వ చేసే స్థలంని చాలా శుభ్రంగా పెట్టుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. ఇది గుర్తుపెట్టుకోండి. దృష్టి అనేది పడుతుంది. అవును. కొంతమంది ఇప్పుడు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. సంజీవ్ గారు ఇప్పుడు జోడించి ఉంటున్నారు. సంజీవ్ గారు మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్కారం సార్. నా ప్రశ్న ఏంటంటే పంటలో కీటకాలు రాకుండా ఎలాంటి జాగ్రత్త అనేది పాటించాలి?
రైతులు చాలామంది చూశారు. చాలామంది రైతులు వాళ్ళ పంటల్లో 1-2 కీటకాలను చూసి పురుగుల మందుల ప్రయోగాలను ప్రారంభిస్తారు. అయితే రైతులు ఎప్పుడు ఈ కటాయి చేయవద్దు. దానివల్ల నష్టం కలుగుతుంది. ప్రతి ఒక్క పంట కోసం, ప్రతి ఒక్క కీటకాల కోసం ఒక ఈటీఎల్ వాల్యూ చేసి ఉంది. అయితే మీ యొక్క పంటలో ఎంత అయితే సంఖ్య ఉందనేది మనం చూసుకోవాలి. దాని ఆధారంగానే మీరు మందులు చల్లడం అనేది చేయాలి. అయితే ఒకవేళ మీరు ఆవాల పంట చేస్తే అప్పుడు మీరు చూడండి, ఆ ఫ్లవరింగ్ స్టేజ్లో మొక్క ఉంటే గనుక 15-20 ఎఫీడ్. ఒకవేళ పాపులేషన్ ఉంటే అప్పుడు మీరు అక్కడ చేయవచ్చు. సరే, డాక్టర్ జైపాల్ గారు మనతో ఉన్నారు. డాక్టర్ జైపాల్, పూర్వ ప్రాంతం గురించి మాట్లాడితే గనుక సేవ్ ముఖ్యమైన పంట ఉంటుంది, కానీ సేమ్ యొక్క రకము అలాగే టాపిక్ ఏదైతే ఇంట్రొడ్యూస్ చేశానో కీట నిర్వహణ ఈ ప్రాంతంలో ఎలా చేయాలి. 2 విధమైన వెరైటీలు ఉన్నాయి. ఒకటి లత్తర్దార్, ఒకటి జాడీదార్. లత్తర్దార్లో వెరైటీ, దాంట్లో సువర్ణ ఉత్కృష్ట్ ఎక్కువ సమయంలో అంటే సరైన సమయంలో బువాయి చేయడం వల్ల, అంటే ఆగస్టు నుంచి సెప్టెంబర్ నెలల్లో ఆ సమయంలో సువర్ణ ఉత్కృష్ట్ పెట్టండి. పెట్టిన 90 రోజులకి పూలు రావడం జరుగుతుంది. మొదటి పుడాయి 1-20 రోజులు అవుతుంది. మరియు ఉత్పత్తి చేయడం అనేది కూడా మంచిగా ఉంటుంది. దీని 35 నుండి 40 టన్ వరకు, అంటే హరిఫలి యొక్క ఫలి తీయడము మీరు దీంట్లో తీసుకోవచ్చు. ఒకటి సువర్ణ సంపూర్ణ, ఇంకోటి సువర్ణ విశిష్ట్. ఈ వెరైటీస్ ని మీరు పెట్టవచ్చు. వీటిలో ఆర్లి ఫలాన్ని ఉంటుంది, అంటే ఎక్కడైతే రోగాలు మరియు కీటకాలు ఉంటాయో అప్పుడు కీటకాలు మరియు రోగము అనేది తక్కువ కావడం జరుగుతుంది. రైతులు చక్కగా ఉపయోగించవచ్చు. అలాగే జాడీదారు పంటల గురించి మాట్లాడితే కనుక ఎక్కడైతే రైతులు పంటల్లో తెల్ల ఫలి అంటే లైక్ చేస్తారు, వాళ్ళ కోసం సువర్ణ రీతి వెరైటీ అభివృద్ధి చేయడం జరిగింది. మీరు ఎప్పుడైనా పెట్టవచ్చు. మే జూన్లో కూడా మీరు పెట్టచ్చు, మంచి ఉత్పత్తి ఇస్తుంది. అలాగే ఇంకా దీని తర్వాత అర్కా బీజే ఉంది, బెంగళూరు వెరైటీ. దాన్ని కూడా మీరు పటారీ క్షేత్రంలో పెట్టవచ్చు. ఈ రకాలను మీరు ప్రయోగించండి. అంటే కీటకాలు ఏవైతే సంభవిస్తాయో, అంటే మీరు సమయానికి జూలై ఆగస్టులో పెడితే గనుక దాని తర్వాత లాహి ప్రకోప్ అవుతుంది. అందుకే ఒకటే స్ప్రే నీమ్ ఆధారిత కీటనాశక్ అంటే ఎజాడిరెక్టిన్ ఉంది. 10,000 ppm యొక్క 4 ml ప్రతి లీటర్ నీళ్లతో మీరు చిడుకావు చేయండి. అప్పుడు లాహి సమస్య అనేది దూరం అవుతుంది. అంటే మొదటిది ఏదైతే ఫస్ట్లు పెడతారో దాంట్లో పల్లి చేద కీట ప్రకోప్ ఎక్కువ అవుతుంది. దాని నివారణ కోసం రైతులకి అవసరం ఉంటుంది. ఫ్లూబెండమైడ్ 39.35% ఎస్సీ యొక్క ఫార్ములేషన్ వస్తుంది. దాన్ని 0.4 ml ప్రతి లీటర్ నీళ్ళ అనుసారంగా స్ప్రే చేయండి. సరే, ఇప్పుడు నీలం గారు మనతో పాటు జోడించుంటున్నారు. నీలం గారు స్వాగతం, మీ ప్రశ్న అడగండి. నా ప్రశ్న ఏంటంటే, మేము రగడ మరియు చెనా పండిస్తాము. అయితే ఫలి సమయంలో కీటకాలు వస్తాయి. వాటిని అరికట్టడానికి పరిష్కారం చెప్పండి. ఫలి చేద కీట్లు అవుతాయి, శనగల్లో అయినా అలాగే అరహర్లో అయినా సరే. ఇవి ఇంకా టమాటాలు రావడం కూడా జరుగుతుంది. మిరపకాయల్లో చాలా దాంట్లో చూస్తారు. దీన్ని హైలికోర్ పార్మిజెరా అని అంటారు సైంటిఫిక్ భాషలో. మనము వీటిని నివారించాలి. అయితే మొదటి నివారణ ఏంటంటే 30 నుండి 35% ఫలిగా కావడం జరుగుతుందో అప్పుడు స్ప్రే చేయాలి. చేసినప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. మొదటి స్ప్రే ఎప్పుడు అంటే నీమ్ ఆధారిత, నేను చెప్పినట్టుగా. ఇంకోటి వచ్చేసి స్పెసిఫిక్ జైవిక కీటనాశక్, అది HANPV 250 ప్రతి హెక్టర్ మీరు స్ప్రే చేయాలి. ఒకవేళ HANPV దొరకకపోతే అప్పుడు బీటీ పౌడర్ దొరుకుతుంది. బీటీ పౌడర్ 400 గ్రాముని ప్రతి ఎక్కడ అనుసారంగా స్ప్రే చేయాలి. 30% వరకు ఎక్కడైతే ఫలియా ప్రారంభం అవుతాయో ఆ సమయంలో చేయాలి. ఒకవేళ తర్వాత ఫలియాల్లో ప్రకోప్ ఎక్కువ అవుతాయి ఈ కీటకాల గురించి, అప్పుడు మనం రాసాయనిక కీటకాల గురించి మనం ఎంచుకోవాలి. రాసాయనిక కీటనాశకాల్లో ఒక్క స్ప్రే ఎక్కడైతే ఎక్కువ ఉంటే గనుక దాంట్లో లాంబడా సైలోత్రిన్ ఈ కీటనాశకం మీకు మార్కెట్లో దొరుకుతుంది. 1.5 ml ప్రతి నీళ్ళ అనుసారంగా మీరు స్ప్రే చేయాలి. అప్పుడు మీకు శనగల్లో అర్హర్లో ఈ కీటకాల నుంచి బయటపడవచ్చు. సరే, ఇప్పుడు డాక్టర్ రామ్ కేవల్ సార్, ఇప్పుడు మీ నుంచి. సార్, 2 నిర్వహణలు వింటున్నారు. కీట నిర్వహణలో ఏకీకృతం మరియు జైడ్ కీట నిర్వహణ. చాలా పెద్ద చర్చ. ఏంటి మేనేజ్ ఎలా చేయాలి వీటిని? పంట ఉత్పత్తి మరియు పంట సురక్ష మధ్య సమన్వయ వ్యవస్థ ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే పంట ఉత్పత్తి, పంట సురక్ష అని ఏ విధంగా అయితే మనం ఏర్పాటు చేయటం అనేది. దీనివల్ల మన దాంట్లో ఏవైతే కీటకాలు వస్తున్నాయో ఆ కీటకాల కోసం కంట్రోల్ చేయటానికి అందుబాటులో ఉన్న అన్ని వనరుల యొక్క
అంటే యాంత్రిక విధియ, జైవిక విధియ మరియు రసాయనిక విధియ ఈ విధంగా ప్రయోగించాలి. ఆర్థిక రూపంలో తక్కువ, సామాజిక రూపంలో స్వీకారం మరియు అలాగే దృష్టితో సురక్షితమైనది. ఈ విధంగా వీటన్నింటినీ కలిపి ప్రయోగిస్తే అంటే ఆ కీటకాల యొక్క ఆర్టిక్ చెతియస్తర్ అది పైకి వెళ్ళకూడదు మరియు కీటకాలు ఆర్టిక్ చెతియస్తర్ కింద ఉండాలి. అవునా? ఎందుకంటే కీటకాలు మన పంటలో ఉండటం కూడా ముఖ్యం. మన పెరడి యొక్క వాటా వాటిని ముగించలేము, ముగించొద్దు కూడా. వాటి సంఖ్య ఎక్కువగా పెరగొద్దు, అంటే నష్టం కలిగేట్టుగా. అవి మన పెరడి యొక్క వాటా. ఇంకో ప్రశ్న ఏంటంటే జైవిక నియంత్రణ. జైవిక నియంత్రణలో మనం కృషి రసాయన యొక్క ప్రయోగం చెయ్యము. వాటిలో చాలా పెరడ్లో మట్టిలో మన మిత్రు ఫఫూద్ ఉంది, మిత్రు జీవాడ్, మిత్రు విషాడ్ ఉంది, మిత్రు నివిటోడ్, వీటన్నిటినీ ప్రయోగించాలి. వీటిని హానికరమైన కీటకాల కోసం ఉపయోగిస్తాము. వీటిని మనం జైవిక్ నియంత్రణ అంటాము. వీటి కోసం మనం మనతో ఫఫూడ్ మెమటోరిజియం ఉంది, మెటరిజం మెనిషోప్లి ఉంది. అలాగే బ్యాక్టీరియాలో వీటి పౌడర్ సులభంగా లభిస్తుంది. వీటిని ఉపయోగించాలి. నిమిటో కోసం దొరుకుతుంది మన దగ్గర, మరియు వైరస్లో మన దగ్గర చెన్వివి దొరుకుతుంది. వీటిని కూడా ప్రయోగించి పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా చాలా చక్కగా పనిచేస్తాయి. నా ప్రశ్నలు అయితే తీరాయి సార్, కానీ రైతులు ఉన్నారు. తప్పకుండా. షెల్లర్ గారు ఉన్నారు. స్వాగతం. షెల్లర్ గారు, మీరు మీ ప్రశ్న అడగండి. నమస్కారం సార్. నా పంటల్లో అంటే గోధుమ, ఆలు, చనాలో ఎలుకలు వస్తున్నాయి. వాటి పరిష్కారం ఏంటి? ఎక్కడైతే ఎలుకలు ఉంటాయో వెంటనే అన్ని బిలోలు బంద్ చేస్తాము. వేరే రోజు మనం చూస్తాము ఎక్కడి నుంచైతే ఎలుకలు వస్తాయో అక్కడ బిలో తెరచి ఉంటుంది. వేరే రోజు ఏం చేయాలంటే ఆ బిలోలు ఎక్కడైతే తెరచి ఉంటాయో అక్కడ కేవలం లాహి లేదా గోధుమ యొక్క దాణా పెట్టేస్తాము. అప్పుడు మనకి తెలుస్తుంది వాటిని తింటాయని. ముందుగానే వాటిలో ఏదైనా కలిపి పెట్టుంటే వాటిని అవి తినవు. అందుకే 2 రోజులు మనం ఇలా పెట్టాలి. కేవలం లాహి లేదా దాణా పెట్టాలి అవి తినేటట్టుగా. ఇంకో రోజు ఏం చేయాలంటే లాహిలో లేదా గోధుమల యొక్క దాణాలలో దాంట్లో కలిపి పెట్టవచ్చు. జింక్ ఫాస్ఫేట్ దొరుకుతుంది మరియు 2 భాగాలు దాంట్లో మీరు లాహి ఏదైతే ఉందో అంటాన్మే బాగ్, 2 భాగాలు జింక్ ఫాస్ఫేట్, అలాగే కొద్దిగా ఆవాల నూనెతో కలిపి ఎక్కడైతే బిల్లలున్నాయో అక్కడ పెట్టేయాలి. అప్పుడు ఎలుకలు తినడం, మరణించడం జరుగుతుంది. డాక్టర్ మరుగున్ లాల్, బీహార్లో రవి పంటల గురించి మాట్లాడడం మక్క చాలా ముఖ్యమని. మక్కాలో కీట నిర్వహణ కోసం ఎలాంటి నియంత్రణ అనే దాని గురించి తెలియజేయండి. రబీ పంటల్లో సమీపంలోని వృక్ష సంపదలోని తక్కువ కీటకాల వ్యాప్తి అవుతుంది. సైమ్నికిట్ దీన్ని ఎక్స్పోర్ట్ డాక్టరా ఫర్జిపోడా చేస్తారు. ఫోల్ ఆర్మీ 1 ఈ పేరు ఈ రోజుల్లో వినే ఉంటారు. అయితే ఫోల్ ఆర్మీ 1 యొక్క వ్యాప్తి ఈ రోజుల్లో మనం బీహార్లో చూస్తూ ఉన్నాం. ఈ కీటకాలు పాతవేమీ కావు. అంటే దగ్గరగా అంటాన్ ఇది అమెరికా నుంచి మన దేశానికి వచ్చింది. అయితే ఈ కీటకాల గురించి ఒక విషయం ఉంది. అదేంటంటే భోజనం కోసం ఒక్క రాత్రి 100 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడం జరుగుతుంది. మరియు దీని పెంపకం ఎలా ఉంటుందంటే ఒక ఫీమేల్ ఇంచుమించు 800 నుండి 1000 గుడ్లనేవి పెడుతుంది. వారంలో 2-4 రోజులు పంటను చూసుకోవాలి. ఇది పంట కోసం చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. అయితే మొక్కజొన్నలో ప్రముఖ కీటకం ఏంటంటే 1 కటువన్. ఏవైతే మొలకెత్తుతాయో వాటిని జడకత్వా కూడా చేస్తారు. అయితే 1 మొక్కలు ఎప్పుడైతే మొలకలు ఎత్తుతాయో కీటకాలు ఏవైతే ఉంటాయో అవి భూమి కింద సర్ఫేస్ నుంచే మొక్కజొన్నను కట్ చేయడం జరుగుతుంది. ఇంకోటి దీంట్లో చెదపురుగుల ప్రకోప్ కూడా వస్తుంది. దీంట్లో ఎఫిడ్ యొక్క ప్రకోప్ కూడా వస్తుంది. దీంట్లో ఎస్టెమ్ మోరెల్ యొక్క ప్రకోప్ కూడా వస్తుంది. మరియు ఇంకోటి ఒక ముఖ్యమైనది హజిఫోలో ఆర్మీ 1 ఇది ఒక ప్రకోప్. అయితే ఇప్పుడు రైతులు ఒక్కొక్క కీటకాల కోసం నియంత్రణ కోసం చూస్తే గనక చాలా ఖర్చు అనేది అవుతుంది. అయితే అందుకని ఐబిఎం ప్యాకేజ్ ఏదైతే ఉందో సమైక్యత కీట నియంత్రణ డిస్కస్ ఏదైతే అవుతుందో అందుకనే ప్రతి క్రాప్ కోసం సమైక్యత కృషి ప్రణాళిక అనేది చేయడం జరిగింది. అయితే ప్రారంభంలోనే రైతులు మొక్కజొన్న పెడితే అప్పుడు వాళ్ళ పంటని చాలా బాగా దున్నాలి. అయితే ఇంకోటి ఏంటంటే పీపల్ స్టేజ్ ఏదైతే ఉందో అది నేల కింద ఉన్నప్పుడు అప్పుడు అది ఎక్స్పోజ్ అవ్వడం, సూర్యుని వేడి వల్ల చనిపోవడం, ప్రెడేటర్ ఏదైతే ఉంటుందో ఆ లార్వే పీపీని తినడం అనేది జరగడం, అప్పుడు అక్కడ నియంత్రణ కావడం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఒకవేళ క్రోప్ అవుతే గనక అంటే ఒక పర్టికులర్ స్టేజ్లో ఎర్లీ స్టేజ్లో వస్తే నీమ్ పెస్టిసైడ్స్ అనేవి ఉన్నాయి. కొన్ని ఫార్ములేషన్ మార్కెట్లో డిఫరెంట్ ట్రేడింగ్లో రావడం జరుగుతుంది. బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో వాటి కోసం ఉపయోగించాలి. అలాగే ఇంకా కొన్ని అయితే ఫంగస్ గురించి కూడా ఉన్నాయి, వాటిని ఉపయోగించండి. బ్యాక్లో వైరస్ కోసం అంటే ఎన్పివి కోసం
దాన్ని కూడా ఉపయోగించవచ్చు. డాక్టర్ రామ్ కేవల్, ఆ, సార్. పప్పులో లాహి కలగడం అనేది చాలా పెద్ద ఇబ్బంది. ఇది తెలియజేయండి, ఎలా మేనేజ్ చేయాలి? నా సూచన ఏంటంటే మీరు ఎల్లప్పుడూ ఆవాల పంటని 15 అక్టోబర్ నుంచి 20 నవంబర్ వరకు నాటండి. ఒకవేళ 20 నవంబర్ వరకు ఆవాలు నాటితే నేను గ్యారంటీ ఇస్తాను, లాహీ కలగదు. లాహీ అయ్యే స్టేజి ఆవాలు దాటి ఉంటాయి. కానీ డిసెంబర్లో ఆవాలు నాటితే లేదా 25 నవంబర్ అంటే మధ్య నవంబర్, అప్పుడు ఫర్వరీలో టెంపరేచర్ పెరిగిపోతుంది. ఎక్కువ వేగంగా లాహీ ప్రకోప్ అవుతుంది. లాహీ ప్రకోప్ కనిపించినప్పుడు ప్రతి ఫుల్లో ఒకవేళ 25-30 సంఖ్యలో లాహీ కనిపిస్తే ఆ సమయంలో నీమ్ యొక్క నూనెతో స్ప్రే చేయాలి. అప్పుడు కూడా ఆగకుండా లాహీ ప్రకోప్ అనేది పెరిగితే అప్పుడు రైతులు మీరు ఇమిడాక్లోప్రిడ్ 17.8 SL మందు వస్తుంది. మీరు దాన్ని 10 లీటర్ల నీళ్లలో మీరు 3 నుండి 4 mlలో కలపాలి. 4 ml లేదా 5 ml కలిపి స్ప్రే చేయాలి. అప్పుడు సమస్య తక్కువ అవుతుంది. ఈ పంటలో మిత్రకీట్ కూడా ఉంటాయి. వీటిని సప్తభృంగి అని అంటాము. వాటి సంఖ్య ఎక్కువగా ఉంటే గనుక ఒక్క స్ప్రేతోనే అవి కంట్రోల్ అయిపోతాయి. ఎందుకంటే మిత్రజీవుల్ని ఎప్పుడూ మనం కాపాడాలి. అయితే మీరు స్ప్రేని ఉదయం లేకపోతే సాయంత్రం చేయవచ్చు. చాలా ధన్యవాదాలు సార్, మీ ముగ్గురికి ఈ సెషన్ లో పాల్గొన్నందుకు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము. మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. చిన్న బ్రేక్. నేను మళ్ళీ తిరిగి వస్తాను. కృషి చౌపాల్ చూస్తూనే ఉండండి. బ్రేక్ తర్వాత మీరు చూస్తున్నారు కృషి చౌపాల్. మీ అందరికీ కృషి చౌపాల్లో ఇప్పుడు స్వాగతం. డిస్కషన్ కోసం మీకు చాలా ముఖ్యం, ఎందుకంటే ఈ సెషన్ యొక్క విషయం రవి పంటల్లో రోగం, అవి కలుపు మొక్కల నియంత్రణ. అయితే ఇప్పుడు మనతో పాటు జోడించి ఉంటున్నారు. నేను మీకు పరిచయం చేస్తాను. డాక్టర్ సంజీవ్ కుమార్, హెచ్ఓడి పంట పరిశోధకుడు, ICAR RCR పట్నా యొక్క. సార్ స్వాగతం. ఇప్పుడు జోడించి ఉంటున్నారు డాక్టర్ అభిషేక్ కుమార్ గారు, వైజ్ఞానికుడు, విజ్ఞాన్, ICAR RCR పట్నా నుంచి. సార్ స్వాగతం. ఇంకొకరు జోడించుంటున్నారు డాక్టర్ కుమారి శుభ, వైజ్ఞానికురాలు, కూరగాయల ఎక్స్పర్టీస్, ICAR RCR పట్నా నుంచి. మేడం మీకు కూడా స్వాగతం. మొదటగా డాక్టర్ సంజీవ్ గారు మీ నుంచి. సార్ గోధుమల్లో కలుపు మొక్కలు చాలా కామన్ విషయం, కానీ చాలా ఇబ్బంది గురించి మనం మాట్లాడతాము. దీన్ని మనం ఎలా దూరం చేయాలి? ముఖ్యమైన ప్రజాతులు ఏవైతే ఉన్నాయో వీటిలో వస్తాయి, గోధుమల్లో వస్తాయి. అది పెల్రిస్ వైన్ మైనర్, దీని గోధుమ యొక్క మామ లేదా గుల్లిడాండా అంటారు. పసుపు సెంజి, తెల్ల సెంజి ఉంది, క్రిస్టియన్ నీళ్ళు ఉంది, మరియు మకోయి. ఇవన్నీ ప్రముఖమైనవి. అలాగే ఇంకా వీటితో పాటు గడ్డి వర్గం, కలుపు మొక్కలు, అలాగే ఎండుగడ్డి, మోత, ఇవన్నీ వీటిలో ఎక్కువ మాత్రలు వస్తాయి. ఎందుకంటే బీహార్ లేదా పూర్వీ భారతంలో అప్పుడు ఆ సమయంలో బ్రీడ్ యొక్క మాత్ర అంటే బ్రీడ్ డిఫరెన్స్తో జాతులు ఎక్కువ మాత్రలో ఎగురుతాయి. అయితే వీటిని మనం ఏకీకృత నిర్వహణ చేయాలి. గోధుమ స్ప్రేయింగ్ చేస్తే అంటే గోధుమ స్ప్రేయింగ్ చేసిన కొన్ని గంటల లోపలనే ఒక మందు వస్తుంది, పెండింగ్ బెథిలిన్. కానీ ఇవి కొన్ని గంటల లోపలనే అవ్వాలి. దీని తర్వాత కూడా అంటే 25-30 రోజుల యొక్క ప్లస్ వస్తుంది, దీంట్లో వస్తుంది. అయితే ఒక మందు వస్తుంది, దీంట్లో కాంబినేషన్ ఉంటుంది. సల్ఫురోనట్ మెడ్ సల్ఫురాన్ యొక్క 40 గ్రాములు ప్రతి ఎకర్కి చాలా శ్రద్ధతో మనం స్ప్రే చేయడం జరుగుతుంది. ఇది ఎలాంటి మందు అంటే ఒక విధంగా ఏదైతే గడ్డి వర్గం ఉందో చౌడుపత్తి అలాగే సంగ్రిపత్తి, ఈ రెండింటి బ్రీడ్ ఏదైతే ఉంటుందో వాటిని కంట్రోల్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా తోడుగా ఇంకొక ప్లస్ ఏంటిదంటే అదే ఒక మాన్యువల్ బ్రీడింగ్ చేస్తే ఏమవుతుందంటే చాలా మంచిగా అవుతుంది. అలాగే ఈ రోజుల్లో ఒకటి సున్నే దున్నడం ద్వారా బ్రీడింగ్ ఏదైతే అవుతుందో దానికోసం దున్నడం కన్నా ముందు దానికోసం ఒక గ్లైకోసైడ్ అని ఒక మందు వస్తుంది. 80 నుండి 100 ml ప్రతి 10 లీటర్ నీళ్ళలో కలిపి స్ప్రే చేయడం వలన ఏవైతే బ్రీడ్ ఎగురుతాయో వేగంగా వస్తాయి. మన గోధుమ యొక్క జెర్మినేషన్ తర్వాత చక్కగా కంట్రోల్ చేయొచ్చు, చాలా చక్కగా చేయొచ్చు. సరే ముఖ్యము. సరే, కొంతమంది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు. బేనుగారు ఉన్నారు. బేనుగారు స్వాగతం. ప్రశ్న అడగండి. నమస్కారం సార్. నేనేం తెలుసుకోవాలని అనుకుంటున్నానంటే కొన్ని జాగ్రత్తలు ఎలా పాటించాలి అనేవి. ఇది ఇప్పుడు తెలియజేయండి సార్.
శనగల్లో అదనపుగా ఈ సీజన్లో ఏదైతే కలుపు మొక్కలు వస్తాయో అదేదంటే చౌడు పత్తి, ఎక్కువ కలుపు మొక్కలు వస్తాయి. దీంట్లో సెలక్షన్ మందులు సెలక్షన్ చేసుకుంటే గనక ఎక్కువ దాని నుండి చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే చెన ఏదైతే ఉందో చౌడి పత్తి పంటల్లోనే వస్తుంది. మరియు అలాగే కలుపు మొక్కలు అవి చౌడి పంట యొక్క ఆకులు. అయితే ఈ మందు వస్తుంది, ఇమైజిత్ టైఫర్ అని వస్తుంది. అయితే దీని మాత్ర 1.5 లీటర్ ప్రతి హెక్టర్ స్ప్రే చేయడం వల్ల మనం దీని యొక్క చెడుపత్తిపై బ్రీడ్ ఏదైతే ఉందో చాలా వరకు కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇంకా బ్రీడ్ కూడా లాటర్ స్టేజ్ లో వస్తే గనక అయితే మంచి ఉపాయం ఏమిటంటే దీని యొక్క మాన్యువల్ బ్రీడింగ్ ఏదైతే ఉందో చేతితో మీరు చక్కగా విత్తనాలను నాటండి. అయితే శనగల్లో కలుపు మొక్కల నియంత్రణ ఏదైతే ఉందో చాలా బాగా చేసుకోవచ్చు. సరే, డాక్టర్ అభిషేక్ గారు ఉన్నారు. డాక్టర్ అభిషేక్, శనగలు మరియు మసూర్లో ఉక్తా రోగ్ మరియు జడ్ దళన్ సమస్య సమాధానం ఏంటి సార్? అయితే నిర్వహణ కోసం మనం 4 ముఖ్యమైన విషయాలను పాటించాలి. దీంట్లో చాలా బాగా ఉంటుంది. అది రోగ నిరోధక శక్తి, అలాగే విత్తనం యొక్క చికిత్స, 3వది మృదా చికిత్స, మరియు 4వది గేడ్ దళయనితో పంట చక్ర. అయితే మనం రకాల గురించి మాట్లాడితే గనుక మసూరు కోసం IPL 220 మరియు శనగల కోసం సువన్ లక్ష్మి, ఇది సంస్థానం ద్వారా అభివృద్ధి చేశారు. ఈ రెండింటిలో రోక్తా రోగ్ కోసం రెసిస్టెన్స్. అయితే మన రైతు మంత్రి ఇది పెట్టచ్చు. విత్తనాల చికిత్స గురించి మాట్లాడితే కనుక ట్రైకోడర్మా, అలాగే ఇంకా రసాయనాలు అంటే అది కార్బోడెంజిన్, కార్బాక్సిన్, ఇంకా కార్బోక్సిన్, ఇంకా తిరం యొక్క ఏదైతే మిక్సర్ ఉందో అది మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. వీటవాక్స్ పవర్తో దొరుకుతుంది. దానితో చికిత్స చేయవచ్చు. అయితే ట్రైకోడర్మాతో చికిత్స చేస్తే గుర్తుపెట్టుకోవాలి, 6 నుండి 10 గ్రాములు. దాని ఫార్ములేషన్ ప్రతి కేజీ విత్తనాల కోసం లేదా రసాయనం కోసం చేస్తే 2 గ్రాములు ప్రతి కేజీ బీజ్తో మీరు చికిత్స చేయవచ్చు. అలాగే దీని తర్వాత మృదాతో చికిత్స చేయడం చాలా అవసరం, ఎందుకంటే దీని యొక్క కారణము అవన్నీ మృదాలోనే ఉంటాయి. అయితే ట్రైకోడర్మాని గోబర్ కాదుపై కలిపి దాని పంటలో వేయాలి. అయితే ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది పంటలో వేసినప్పుడు తేమగా ఉండాలి. ఈ విషయాలు చేస్తే గనుక వ్యాధులు రావడం తక్కువ అవుతాయి. ఒకవేళ ఇలా చేయకపోతే పంట వ్యాధులు వస్తే గనుక తర్వాత ఈ ప్రాబ్లం అనేది చాలా కష్టంగా అవుతుంది. సరే, రైతు ఇప్పుడు జోడించుంటారు. రాజేంద్ర గారు, మీరేం అడగాలనుకుంటున్నారు ఎక్స్పర్ట్ని? సార్, మీతో ఒకటి తెలుసుకున్నాను. పంటల్లో రోగాల నియంత్రణ కోసం రసాయనాలతో పాటు ఇంకా ఎలాంటి ఉపయోగాలంటూ ఉన్నాయి? దీనికోసం చాలా పద్ధతులు ఉన్నాయి. అయితే మొదటిది రెసిస్టెంట్ వెరైటీ. దీంట్లో రోగ నిరోధక శక్తి ఉంది, దాన్ని వాడండి. ఇంకోటి వచ్చేసి వేడి రోజుల్లో మీరు లోతుగా దున్నండి. దీనివల్ల 5000 మృదాలు పడుంటాయిగా, అవి పైకొచ్చి ప్రభావం తక్కువ అవుతుంది. చాలా బొటానికల్స్ ఉన్నాయి. నీల్తెమ్ కూడా ఉపయోగించవచ్చు, అది కూడా మీరు ఉపయోగించవచ్చు. కొన్ని ఆర్గానిక్ సంబంధించినవి కూడా ఉన్నాయి. గెయిన్ మెయిన్వార్, బయోచార్, ఇవి కూడా ఉపయోగించడం వల్ల వ్యాధి అనేది రాకుండా చాలా చక్కగా జాగ్రత్తగా ఉండడం అనేది జరుగుతుంది. ఇది చాలా చాలా ముఖ్యం. ఇది అందరూ గుర్తు పెట్టుకోండి. డాక్టర్ సున్షుబా, మటర్ యొక్క పంట మరియు దాంట్లో చూడియల ఆసిత మరియు జడన్ దళన్ యొక్క సమస్య, వీటిని ఎలా రెక్టిఫై చేయాలి, అలాగే ఎలా మేనేజ్ చేయాలి? మీరు చూస్తూనే ఉన్నారు, ప్రతిరోజు టెంపరేచర్ పెరుగుతూనే ఉంది. ఇదే మంచి సమయము. మటర్ యొక్క ఫలి అది కూడా తయారవుతుంది. మరియు పౌడర్ మిల్లు, ఈ చూర్ణం హిందీలో అసిత అంటాము. పౌడర్ మిల్లు ఈ సమయంలో చాలా ఎక్కువ వ్యాప్తి అయి ఉంటుంది ఈ మటర్లో. అయితే రైతులకి నా అభ్యర్థన ఒక్కటే ఏంటంటే, మొదటగా ఇంతకు ముందు వాళ్ళ సంవత్సరాల పంటల్లో ఆల్రెడీ అయి ఉంటే ఈ పౌడర్ మిల్లు, ఈసారి ఆ పంటల్లో పౌడర్ మిల్లు మటర్ ని పెట్టకూడదు. ఒకవేళ పెడితే అప్పుడు దానికి సంబంధించిన ఈ రోగం యొక్క కౌజల్ ఏజెంట్ అది పెరుగుదల సులభతరం చేస్తూ ఉంటుంది మరియు మీ పంటని నాశనం చేస్తుంది. అందుకే ఆ సమయంలో మీరు ఆ పంటని నడపద్దు. ఇంకోటి, మీరు విత్తనాలని చికిత్స చేయొచ్చు. ఎలా అంటే ట్రైకోడర్మాతో, అంటే 4 గ్రాములు పర్ కేజీ ఆఫ్ సీడ్స్ తో చికిత్స చేస్తే గనుక వ్యాధి అనేది తక్కువ అవడం జరుగుతుంది. అయితే ఒకవేళ మీ పంటలో ఆల్రెడీ పౌడర్ మిల్లు వచ్చి ఉంటే గనుక దానికోసం మీరు సల్ఫర్ డస్ట్ ని యూజ్ చేయవచ్చు. సల్ఫర్ డస్ట్ 3 గ్రాములు, అది మీరు పర్ లీటర్ ఆఫ్ వాటర్ లో స్ప్రే చేస్తే సమస్య అనేది తగ్గుతుంది. దానితో పాటు కెరటన్ ఉంది. ఇది పౌడర్ మిల్ యొక్క ఒక మంచి చక్కని స్ప్రే అని మనం చెప్పవచ్చు. దీన్ని కూడా 1.5 ml లీటర్ అనుసారంగా స్ప్రే చేయవచ్చు. దాని వల్ల కాపాడబడుతుంది. ఇంకో వ్యాధి ఏంటంటే జడ్ దళన్, దాని గురించి చెప్తాను. దాని నుంచి కాపాడబడాలి అంటే విత్తనాలతో అయ్యే వ్యాధులను విత్తనాలు ట్రీట్ చేస్తాయి.
అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ప్లాట్లో ఒకవేళ చూసుకుంటే గనక ఒకవేళ దాంట్లో వచ్చి ఉంటే ఫిజర్బుల్ అక్కడ మీరు సిచాయి అనేది చేయవద్దు. నీళ్లతో సిచాయి చేస్తే ఎక్కువ వ్యాప్తి అవుతుంది, దానివల్ల మీ పంటని ఎక్కువ నాశనం చేస్తుంది. అయితే మీరు దానికోసం ఫంజిసైడ్ యూజ్ చేయవచ్చు, ఎందుకంటే ఇది ఫంగల్ డిసీజ్. కాపర్ ఆక్సిక్లోరైడ్ ఇది స్ప్రే చేయవచ్చు, అప్పుడు మీకు మటర్ ఉత్పత్తి చాలా బాగా అవుతుంది. సరే, గుడ్డు ప్రధాన్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. గుడ్డు ప్రధాన్, మీ ప్రశ్న అడగండి. నా ప్రశ్న ఫుల్ గోబీకి సంబంధించింది. ఫుల్ గోబీలో కొన్నిసార్లు చిన్న చిన్న పూలు రావడం జరుగుతుంది. అయితే ఆ పూలల్లో డీలా కావడం జరుగుతుంది. చాలా వరకు అలానే అవుతూ ఉంటుంది. బజార్లో మంచి గిట్టుబాటు కాదు. దీని గురించి వివరించండి. మీరు ఏదైతే ప్రశ్న అడుగుతున్నారో అది ఫూల్ గోబీ, బందా గోబీ ఏది పెట్టినా. ఫూల్ గోబీ ముఖ్యంగా 3 ముఖ్యమైన జాతుల రకాలు, అంటే మార్కెట్లో చాలా త్వరగా ముందుకు వచ్చేస్తాయి. అలాగే ఒకటి మధ్యలోది ఉంటుంది, ఇంకోటి చివరిది వచ్చేసి పచ్చతి అంటే వెరైటీ. ఇది మీకు తెలిసే ఉంటుంది. ఒకవేళ మీరు పచ్చటి వెరైటీ ముందు పెడితే గనక లేదా అగైతీ వెరైటీని ఒకవేళ మీరు పచ్చతిలో పెడితే అప్పుడు మీరు సమస్య చూడడానికి ఉంటుంది. అయితే మీరు సరైన సమాచారం అనేది తీసుకోవాలి. మీరు కూరగాయలు కొన్నా అలాగే విత్తనాలు కొన్నా అది అగైతీ రకమైన లేదా పచ్చతి రకమైన, అలాగే మీ దాంట్లో ప్లాట్లో నైట్రోజన్ తక్కువగా ఉంటే అప్పుడు చిన్న చిన్న ఫుల్ గోబీ వీటికి మార్కెట్లో ప్రైజింగ్ దొరకకపోతే, మంచి వజన్ రాకపోతే బయటపడవచ్చు. నైట్రోజన్ తక్కువ ధనాన్ని చూసుకోండి. అలాగే ఇంకా దానితో పాటు మన పంటలో తేమ సరిగ్గా ఉందా లేదా అనేసి చూసుకోవాలి, ఎందుకంటే తగిన తేమ లేకపోతే మంచిగా గ్రో కాదు. కానీ నీళ్లు ఎక్కువ జమ అయి ఉండద్దు, ఎందుకంటే రబీ సీజన్ లో కూరగాయలు ఆ సమయంలో సెన్సిటివ్ గా ఉంటాయి, ఎక్కువ వ్యాధులు అప్పుడే వస్తాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే వేరే మాడి చేస్తే గనక అంటే దానిదారిలాగా కావడం, దానివల్ల ఎక్కువ టెంపరేచర్ అనేది పెరిగిపోతుంది. అయితే ఒక విషయం, రబీ సీజన్ లో ఎక్కువ చల్లగా అనేది ఉండదు, అప్పుడు టెంపరేచర్ అకస్మాత్తుగా పెరగడం వల్ల గోబీలో నష్టం కలుగుతుంది చిన్న చిన్నగా. అలాగే ఇంకా ధాన్యాలు పోవడము, ఇది గుర్తు పెట్టుకోవాలి. టెంపరేచర్ పెరగడం ప్రాబ్లం అయితే టెంపరేచర్ తక్కువ చేసుకోవాలి. గోబీ పంటలో కొద్దిగా సేవింగ్ వ్యవస్థ అనేది మీరు చేయవచ్చు. మీరు సరైన సమయానికి పంట చేయాలి. ఇలా చేయడం వల్ల మీరు సమస్యల నుండి బయటపడతారు. సరే, ఈ చిన్న చిన్న ప్రయత్నాలు అనేవి మీరు తప్పకుండా పాటించాల్సి వస్తుంది కాబట్టి చాలా ఉపయోగం ఉంటుంది. గోబీ గురించి మాట్లాడితే కనుక మృదుల ఆస్త మరియు నల్ల గల్లం సమస్య ఎక్కువ ఉంటుంది. దీన్ని ఎలా మేనేజ్ చేయాలి? మీకోసం కేవలం 30 సెకండ్లు ఈ టాస్క్ ని మీరు కంప్లీట్ చేయండి. చెప్పండి మేడం. అయితే మొదటగా నేను కాలా సడన్ రోగం గురించి తెలియజేస్తాను. ఇది ఫంగల్ డిసీజ్ కాదు, ఇది బ్యాక్టీరియల్ డిసీజ్. బ్యాక్టీరియల్ డిసీజ్ అనేది చాలా త్వరగా వ్యాపిస్తుంది. ఇది ఎప్పుడు వ్యాపిస్తుంది అంటే కలుపు తీసే సమయంలో ఆకులు కట్టైనా అప్పుడు బ్యాక్టీరియా అనేది దాని లోపలికి వెళ్ళిపోతుంది. ఫూల్ గోబీ యొక్క మొక్క లోపలికి వెళ్తుంది, వృద్ధాప్యంగా చేసి పంటని పాడు చేస్తుంది. అయితే ఒక విషయం, రైతులకు నా అభ్యర్థన ఒకటి, ఒకవేళ మీరు ఆ మొక్కని మీ పంటలో చూస్తే గనక అప్పుడు మీరు వెంటనే దాన్ని తీసి పడేయండి, ఎందుకంటే బ్యాక్టీరియల్ డిసీజ్ దాని నుంచి వ్యాపించడానికి సిద్ధంగా తయారవుతుంది. ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని పాటించాలి. అయితే బ్యాక్టీరియాతో పాటు అయితే గనక బ్యాక్టీరియా సైడ్స్ వేయాలి. అసోగామైసిన్ వస్తుంది 400 ml/. ఎక్కడ అనుసారంగా మీరు వేయవచ్చు. అలాగే ఇంకా వ్యాధి నిరోధక రకం ఉంది, పూసా సుబ్డా ఉంది, కాలీఫ్లవర్ లో మీరు ఇది వేయవచ్చు. అలాగే ఇంకోటి ముఖ్యమైన వ్యాధి కోసం అది మృదులాసిత, ఇది ముఖ్యమైనది ఫుల్ గోబీ, బందా గోబీ. అయితే ఒక విషయం ఏంటంటే చల్లదనంలో గోబీ పెరిగితే సబ్జీ దాంట్లో అవుతాయి. వాటి నుంచి బయటపడడానికి అంటే ఒక విధంగా పువాసా రోజైతే అస్సలు మీరు సిచాయి చేయవద్దు, ఎందుకంటే ఎంత తేమ ఉంటే అంత ఎక్కువ వ్యాపించడం అనేది జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే మృదులసిత గురించి మాట్లాడితే గనక ఇది ఒక ఫుఫంది. ఈ వ్యాధి దీని నుంచి బయటపడడానికి కామన్ గా ఒకటి ఫంజిసైడ్ ఉంది, దాన్ని ఉపయోగించవచ్చు. అలాగే కాపరాక్సిక్లోరైడ్ ఇది కూడా ఉపయోగించవచ్చు. విత్తనాలు చికిత్స చేయవచ్చు. అలాగే ఇంకా సిచాయ్, ఎక్కువ నీళ్లు జమ అవ్వడము, వీటిపైన మీరు శ్రద్ధ అనేది వహించాలి. అప్పుడు ఈ ముఖ్యమైన వ్యాధుల నుంచి మీరు బయటపడవచ్చు. సరే, ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ సెషన్లో చేరుకున్నాము. దీంట్లో మనం మాట్లాడదాం ఆధునిక టెక్నిక్ గురించి. అలాగే మీరు ఏ విధంగా పంట నిర్వహణ చేయాలి అనేసి ఒక్కొక్క పాయింట్ గురించి మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాము. మనం ఈ సెషన్ ని ప్రారంభిద్దాం. నాతో పాటు జోడించుంటున్నారు డాక్టర్ వికాస్ సర్కార్, ప్రధాన వైజ్ఞానికుడు, కృషి అభ్యంతర యొక్క ICAR RCAR నుంచి డాక్టర్ వికాస్ గారు, స్వాగతం. నమస్కారం. అలాగే ఇంకొకరు ఆర్తి కుమారి గారు, సైంటిస్ట్ మృద, జల్ సెలక్షన్ ICAR RCAR నుంచి డాక్టర్ ఆర్తి కుమార్ గారు.
అలాగే ఇంకొకరు మీను కుమారి, వైజ్ఞానికురాలు, కూరగాయల విజ్ఞాన్, ఐసీఆర్ ఆర్సీఆర్ నుంచి మేడం స్వాగతం. మొదటగా వికాస్ గారు మీ నుంచి ప్రారంభిస్తాను. సార్, సర్కారు యొక్క ప్రయత్నం ఏంటంటే కొత్త కొత్త టెక్నిక్స్ తో పాటు రైతులను ఎక్యూప్డ్ చేసి అంటే తెలియజేసి అలాగే పంటని ఎలా మేనేజ్ చేయాలనేసి, అలాగే ఇంకొకటి డ్రోన్ టెక్నిక్ సార్. ఈ డ్రోన్ టెక్నిక్ ఎంతో ఉపయోగం ఉంటుంది. అయితే ఈ రోజుల్లో డ్రోన్ అనే ఒక మిషన్ వచ్చింది. 3-4 సంవత్సరాల నుంచి బాగా నడుస్తుంది. అయితే దీనికి ప్రజల్లో బాగా పేరొచ్చింది. అయితే ఈ డ్రోన్ టెక్నాలజీలో మీరు స్ప్రే అయితే చేయవచ్చు. అంటే ఒక విధంగా రబీ పంటల్లో గోధుమలు, శనగలు, అలాగే ఇంకా దల్హన్లు, ఈ విధంగా ఏ పంటకైనా కీటనాశక స్ప్రే చేయటం అనేది ముఖ్యం. ఈ రోజుల్లో చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఈ విధంగా డ్రోన్ మంచి టెక్నిక్, మంచి ఉపయోగం కూడా. అంటే మన భూమి కింద పంట వృద్ధి ఎంత అవుతుందని, పోషకతత్వం ఎలా ఉందనేసి, మట్టి పరిస్థితి ఎలా ఉందనేసి, రోగ కీటకాల నియంత్రణ ఎలా చేయాలనేసి, అలాగే మట్టి యొక్క నమూనా ఎలా ఉందనేసి ఈ విధంగా మనం తెలుసుకోవడం అనేది ముఖ్యం. అయితే ఈ డ్రోన్లో ఒక సెన్సార్ అనేది ఉంటుంది. ఆ సెన్సార్తో మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఈ దేశంలో డ్రోన్ అనేది చాలా బాగా నడుస్తుంది. అయితే కీటకాలకు స్ప్రే కొట్టడం అనేది పూర్వకాలంలో చాలా బాగా జరిగేది. అయితే నా అంచనా ప్రకారం ఒక 2 సంవత్సరాల్లో ఈ విధమైన ఒక రిజల్ట్ అనేది వస్తుంది. అంటే మనము ఉపయోగించేవన్నీ వచ్చేస్తాయి. సరే, అయితే కొన్ని విషయాలతో టెక్నిక్ ని పాటించాలన్నమాట. సరే సార్, రైతు సుశీల్ కుమార్ గారు జోడించుంటున్నారు. సుశీల్ కుమార్ గారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. అయితే మక్క, గోధుమ, శనగలు, పప్పు పంటను నడిపిద్దామనుకుంటున్నాను. ఒకటే పప్పుతో ఎలా చేయాలి? ధన్యవాదాలు శిష్యులు గారు. సార్, ఈ మిషన్ అనేది నిజంగా ఈ మిషన్ అనేది అన్నిటికన్నా ఆధునిక, అంటే ఒక అద్భుతమైన ఆధునిక మిషన్. దాని పేరు మల్టీక్రాప్ ఇంక్లాంట్ ప్లాంటర్. మల్టీక్రాప్ ఇంక్లాంట్ ప్లాంటర్ దీంట్లో మధ్యమ దాణా నుంచి పెద్ద దాణా వరకు విత్తనాలను మీరు నాటడం అనేది చేయవచ్చు. మీరు చెప్పారు మక్క, ఇంకా గోధుమలు, అలాగే ఇంకా పప్పు, ఈ అన్ని ధాన్యాలను మీరు చేయవచ్చు. అయితే మధ్యమం నుంచి పెద్ద దాణా వరకు ఇవి మీరు చక్కగా చేయవచ్చు. అయితే విభిన్న దాణా, విభిన్న ఆకారం, స్టీల్ ప్లేట్, ఇంక్లాంట్ ప్లేట్ దొరుకుతుంది. మీకు స్టీల్ ప్లేట్ దొరుకుతుంది. మీరు ఆ ప్లేట్ కొనండి. కొనుక్కున్న తర్వాత మీరు నాటడం చేస్తే ఆ సమయంలో మీరు ఏది అనుకుంటే దానికి మార్పు చేసుకోవచ్చు. ఒక రేంజ్, ఆ రేంజ్తో నట్ బోల్ట్ తెచ్చి తెరిచి ఫిక్స్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల పని. కేవలం ప్లేట్ మార్చుకోవటమే ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాలు అనేవి చేయాలేమో, అంటే లాభం కలిగే లాభం అనేది ఈ మిషన్. సరే, డాక్టర్ ఆర్తి గారు ఉన్నారు. డాక్టర్ ఆర్తి గారు, వాటర్ మేనేజ్మెంట్ అన్నిట్లో చాలా ముఖ్యము. రవి పంటల్లో జల నిర్వహణ, కానీ మీతో ఆధునిక టెక్నిక్ ఏంటో తెలుసుకోవాలి. ఎలాంటి ఆధునిక టెక్నిక్లు ఈ రవి పంటలో జల నిర్వహణ ఎలా ఉపయోగపడుతుంది? అయితే దీని అంతర్గతంగా రైతులు మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ ని ఉపయోగించవచ్చు. దీనివల్ల సిచాయి వ్యవస్థ చేస్తుంది. దీన్ని ఉపయోగించి మీరు 80 నుండి 90% వరకు సిచాయి మార్గం పొందవచ్చు. అలాగే ఇవి కొన్ని ప్రకారాలుగా ఉంటాయి. అంటే జిప్ సిచాయి, దీనివల్ల టపక్ సిచాయి చేస్తుంది. టపక్ సిచాయి ఉపయోగిస్తూ మీరు 50 నుంచి 70% సిచాయి ఖర్చు కాపాడుకోవచ్చు. అలాగే ఇంకా రైతులు మీరు కూరగాయల్లో లేదా పండ్ల పంట, ఇంకా లేదా వేరే పంటలైనా సరే, ఇలా ఏ పంటలు పండించినా సరే దానివల్ల మీరు ఉపయోగించుకోండి. ఇంకోటి వచ్చేసి అబారా సిచాయి, దీన్ని రిపిల్ స్ప్రింక్లర్ చేస్తుంది. మీరు దీన్ని ఉపయోగించి గోధుమల్లో లేదా దల్హన్ పంటల్లో లేదా మకాల్లో, అలాగే ఇంకా ఈ రోజుల్లో గవర్నమెంట్ అనేది ఫ్లవర్స్ యొక్క పూల పంటల గురించి ప్రమోట్ చేయడం జరుగుతుంది. అయితే పూల పంట కోసం అబారా సిచాయి యొక్క ఉపయోగం చేయవచ్చు. అలాగే ప్రస్తుతానికి ఇదైతే యుగం టెక్నాలజీ కాబట్టి సెన్సర్ ఆధారిత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బేస్డ్ టీవీలతో సిస్టమ్ అనేది వచ్చాయి. రైతులు వీటిని చక్కగా ఉపయోగించి సమయంతో పాటుగా శ్రమతో కూడినవి ఇవి చేయవచ్చు. మరియు రైతులు చిన్న ఉపాంత వర్గాల వారు దీన్ని క్లూరాలజీ, మీరు దీన్ని ఉపయోగించలేని ఎడల తక్కువ ఖర్చుతో కూడింది ట్యాంక్ ఆధారిత డిప్ సిచాయిని ఉపయోగించి వీరు జలంతో కూడిన పంటలను ఉపయోగించుకోవచ్చు. సరే, మిను గారు ఇప్పుడు ఉన్నారు. దానికన్నా ముందు రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. మిను గారు, మిమ్మల్ని ప్రశ్న అడిగే ముందు రైతును అడుగుతాను. దేవేంద్ర గారు మనతో పాటు ఉన్నారు. దేవేంద్ర గారు స్వాగతం. కృషి చౌపాలు, మీ ప్రశ్న అడగండి. నాకు కొన్ని యంత్రాల గురించి తెలుసుకోవాలనుంది.
అంటే కరెంటుతో కాకుండా సిచాయి కావాలి. ఇప్పటికైతే సోలార్ ప్యానెల్ని ఉపయోగించి సౌరశక్తి ఆధారిత సిచాయి పంప్ని ఉపయోగించి కరెంటు లేకుండా పంటలను సిచాయి ఉపయోగించవచ్చు. అందరూ రైతులు ఇవి గుర్తుపెట్టుకోవాలి. నీళ్లు సరిగ్గా వేగంగా వస్తున్నాయో లేవో అనేసి. అయితే ఒకవేళ సౌరశక్తి సిచాయి పంప్ని ఉపయోగిస్తే అప్పుడు సరైన పంప్ని సెలెక్షన్ చేసుకోవాలి. ఇది తెలుసుకున్నందుకు మీరు సంతోషంగా ఉంటారు. కేంద్ర సర్కార్ ద్వారా PM యోజనతో మీరు లాభాన్ని పొందవచ్చు. 50% వరకు మీరు సబ్సిడీ పొంది సౌరశక్తి ఆధారిత సిచాయి పంప్ ఉపయోగంతో మీరు లాభాన్ని పొందవచ్చు. కానీ డాక్టర్ మిను గారు, కొన్ని ప్రశ్నలున్నాయి. కానీ దానికన్నా ముందు మట్టి, జలం, అలాగే ప్రాకృతిక వనరులు, వాటి యొక్క క్వాలిటీ అంటే నాణ్యత, వాటిలో గ్రాఫ్ చూస్తే కనుక డౌన్ అయి ఉంటుంది. మేడం, ఈ గ్రాఫ్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి మరియు రవి పంటల్లో మేనేజ్మెంట్లో ఏ విధంగా చేర్చాలి? అయితే మనకి వనరుల గురించి అయితే తెలుసు. మట్టి, నీళ్లు ఇవి ప్రాకృతిక వనరుల యొక్క పరిమిత పరిమాణంలో ఉంటాయి. ఈ పరిమిత పరిమాణం యొక్క ఉపయోగం చాలా అవసరం. అయితే కూరగాయల వ్యవసాయం గురించి మాట్లాడితే గనక దీంట్లో ఒక టెక్నాలజీ ఉంది, రేస్వై టెక్నాలజీ. సరళ భాషలో చెప్పాలంటే ఉచిత్ క్యారీ టెక్నాలజీ. క్యారియోలో కూరగాయల మొక్కల్ని పెట్టాలి, లేదా విత్తనాలు పెట్టాలంటే కూడా క్యారియర్లో పెట్టాలి. ఈ క్యారియర్లో చేయడానికి చిన్న ఒక ఉపాయం ఉంటుంది. ఏంటంటే మీరు 7 సెంటీమీటర్లు వెడల్పు బీట్ చేయాలి. మన పంట అనుసారంగా పెట్టాలి. ఈ విధమైన క్యారియోలు తయారు చేసుకోవాలి. తరువాత మీరు రిప్ సిచాయి ప్రయోగం చెప్పానుగా, టపక్ సిచాయి. మీరు టపక్ సిచాయి యొక్క రిప్ ప్లాటరల్ తో దాన్ని వేయబడుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే పాలిమర్జ్ ప్రయోగం. నిజంగా దీనితో చాలా ఉపయోగాలున్నాయి. అయితే ముందుగానే ఒక విషయం చెప్తాను. మనం కొన్నిసార్లు వ్యాధుల గురించి మాట్లాడడం. ఇది సిచాయి అనుసారంగా వ్యాధి సంక్రమిస్తుంది. దాన్ని కాపాడడానికి మంచి సౌకర్యం. ఇంకోటి మొక్కల మూలాల దగ్గర మైక్రో క్లైమేట్ అంటే ఉష్ణోగ్రత అవుతుంది. దాన్ని కూడా మెయింటైన్ చేస్తుంది. అయితే పాలిమర్జ్ మీ యొక్క మొక్కల యొక్క మూలాలు అక్కడ మంచి ఉష్ణోగ్రతను మెయింటైన్ చేస్తుంది. అలాగే ఇంకా రేస్ టెక్నాలజీ, రిప్, దాన్ని కూడా మీరు ఉపయోగించవచ్చు. ఇది మంచి టెక్నాలజీ, కూరగాయల పంటల కోసం చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే ప్రోట్రేట్ టెక్నాలజీ. ప్రోట్రేట్ చాలా తక్కువ ధరల్లో మీకు లభిస్తుంది. దీంట్లో మీకు కోకోపేట్ మరియు వర్మీ కంపోస్ట్ సరైన మాత్రలో తీసుకొని ప్రోట్రేలో నింపి మరియు దాంట్లో మీరు ఒక్కొక్క విత్తనం దాంట్లో కాంచుల్లో వేయవచ్చు. ప్రోట్రే మెథడ్ తో ఇంకో ఉపయోగం ఉంటుంది. అది అర్లీ అంటారు. మీ పంట అనేది ఖాళీగా లేకపోతే అప్పుడు మీరు ప్రోట్రేస్ ని ఉపయోగించి సిద్ధంగా చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు నీలం గారు మనతో పాటు ఉన్నారు. నీలం గారు, మీ ప్రశ్న ఏంటో ఇప్పుడు అడగండి. నేను కూరగాయల వ్యవసాయం చేస్తాను. అయితే బజార్లో మార్కెట్లో అమ్మినప్పుడు మరీ ఎంత పోవడం లేదు. పంట ఎలా అవుతుంది మోసంతో కాకుండా? సరే, నీలం గారు మంచి ప్రశ్న అడిగారు. ఇది మోసంలో కాకుండా పంట గురించి ఒక సింపుల్ మంచి టెక్నాలజీ. అదే పాలిటన్నల్ టెక్నాలజీ. అంటే ఒక విధంగా చల్లగా అవుతే అంటే డిసెంబర్ నెలలో అప్పుడు మనం ఓపెన్ పొలం, ఆ పొలంలో విత్తనాలు నాటకుండా ఆలోచిస్తాము. అప్పుడు ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది. ఒకవేళ మనం పాలిటన్నల్ని ఆ మాధ్యమంతో మీరు డిసెంబర్ నెలలో కూడా విత్తనాల బువాయి అనేది చేయవచ్చు. దీనికోసం ఏం చేయాలి అంటే దీన్ని గుర్తుపెట్టుకోవాలి. పారదర్శకమైన పాలిథిన్ ఉంటుంది. తెల్ల పాలిథిన్ యొక్క పారదర్శి. ఈ విధమైన పాలిథిన్ ని ప్రయోగించి మీ పొలంలో లోకల్ అవైలబుల్ మెటీరియల్ బాస్ దానితో ఒక టన్నెల్ టైప్ స్ట్రక్చర్ చేసి 2 వైపులా మట్టితో నొక్కాలి. అప్పుడు మీ పాలిటన్నెల్ తయారవుతుంది. అయితే ఒక విషయం ఏంటంటే ఉష్ణోగ్రత 10 నుండి 15 డిగ్రీలు ఎక్కువ అవుతుంది బయట నుండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఇలా ఆలోచించడానికి కూడా ఉండదు. అంటే డిసెంబర్ నెలలో విత్తనాలు బువాయి చేయవచ్చా అని. కానీ అప్పుడు విత్తనాలు బువాయి కూడా చేయవచ్చు. అలాగే ఇంకా తోడుగా మీరు మొక్కల్ని కూడా పెట్టవచ్చు. ఈ విధంగా మీ యొక్క కూరగాయలు మార్కెట్కి చేరుకోవడానికి 15-20 రోజుల ముందు చేరుకుంటాయి. మిమ్మల్ని చక్కగా ఆర్థిక లాభంపై తప్పకుండా తీసుకెళ్తుంది. మీ ముగ్గురికి చాలా ధన్యవాదాలు. ఈ సెషన్లో మీరు అన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మీరు అన్ని విషయాలు తెలుసుకోవడం వల్ల మీకు మంచి సమాచారం అనేది లభిస్తుంది, గ్యారెంటీ లభిస్తుంది, అలాగే సొల్యూషన్ లభిస్తుంది. ప్రశ్న మీది, సమాధానం మాది. ఈ కార్యక్రమాన్ని మీరు ఎప్పుడు చూస్తూనే ఉండండి, అలాగే అన్ని తెలుసుకుంటూనే ఉండండి. మీరు అన్ని విషయాలు తెలుసుకుంటారనేసి మాకు నమ్మకం ఉంది. నమ్మకం అలాగే విశ్వాసంతో కృషి చౌపాల్ని అద్భుతమైన సెషన్ ని ఇక్కడే పట్నా నుంచి చేయడం జరుగుతుంది. మీరు అన్ని పాటించండి. అయితే ఇప్పుడు చప్పట్లతో మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాము.